ఓకే మిత్రులారా, ఈరోజు ఇంకొక అంశం పైన మీ ముందుకి రావడం జరుగుతూ ఉంది. విషయం ఏమిటంటే, గత 2 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ యువజన విభాగం ఎన్నికలు జరగడం జరిగింది. ప్రతిసారి ఎప్పుడు కూడా ఆఫ్లైన్లో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఈసారి మాత్రం కాంగ్రెస్ యువజన సంఘం విభాగంలో ఆన్లైన్లో ఎన్నికలు జరగడం జరిగింది. ఈ ఎన్నికలకు ప్రతి మండలం నుంచి, ప్రతి తాలూకా నుంచి, ప్రతి డిస్టిక్ నుంచి కూడా పోటీలో యువకులు పాల్గొనడం జరిగింది. అందులో ముఖ్యంగా గెలిచిన వారి పేర్లు నేను పరిగి నియోజకవర్గం వరకే మాట్లాడతాను కాబట్టి అక్కడ ఉన్నటువంటి సమాచారం మీ ముందుకు పెడుతున్నాను. పరిగి నియోజకవర్గం లోపల యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి వ్యక్తులు ఎర్రగడ్డపల్లి జగన్ గారు. తను క్రియాశీలకంగా ఉండేటటువంటి వ్యక్తి. ఇంతకుముందు కూడా తను అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రెండవసారి తను పరిగి నియోజకవర్గానికి యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నిక కావడం జరిగింది. ఎందుకంటే తను యువకులకు అందుబాటులో ఉండడం, ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవడం, అదేవిధంగా ఏదైనా సమస్య ఉందంటే వెంటనే పరిగెత్తేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి తను కూడా ఆన్లైన్ ఓటింగ్ ద్వారా రెండవసారి ఎన్నిక కావడం జరిగింది. కాబట్టి జగన్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన దోమ మండలానికి వచ్చినట్లయితే గుడాటి శ్రీకాంత్ రెడ్డి గారు రెండవసారి ఎన్నిక కావడం జరిగింది. తను కూడా ఈ యువజన విభాగానికి దోమ మండలానికి రెండవసారి కావడం చాలా సంతోషం అని కూడా తన మాటల ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా తను ప్రతిసారి చెప్తున్న అంశం ఏంటంటే, తన మాటల ద్వారా ఏమని చెప్పడం జరిగిందంటే, నేను ప్రజలకు అందుబాటులో ఉంటూ యువకులకు ప్రత్యేకంగా పనిచేస్తున్నానని, కాంగ్రెస్ పార్టీ కోసం ఖచ్చితంగా పనిచేస్తానని కూడా చెప్పడం జరిగింది. అది తనకు అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సెక్రటరీగా కొల్లూరు చక్రధర్ రెడ్డి గారు కూడా ఎన్నిక కావడం జరిగింది. తను మొదటిసారిగా ఈ యువజన కాంగ్రెస్కి సెక్రటరీగా ఎన్నిక కావడం మొదటిసారి అని తన మాటల ద్వారా కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా దోమ మండలానికి వర్త్య సురేష్ గారు బొద్లాపూర్ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. తను ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. తను ప్రతి అంశంలో కూడా, ప్రతి కార్యక్రమంలో కూడా చాలా చురుకుగా పాల్గొనేటటువంటి వ్యక్తి వర్త్య సురేష్ గారు. తను కూడా యువజన కాంగ్రెస్, తను కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నానని, అదేవిధంగా తన కుటుంబంలో తన తండ్రి కూడా కాంగ్రెస్ పార్టీ కోసం దాదాపు 30 నుంచి 40 సంవత్సరాలు పనిచేయడం జరిగిందని కూడా తన మాటల ద్వారా చెప్పడం జరిగింది. నేను కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా తను కూడా మన పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలపడం జరిగింది. అంటే దోమ మండలానికి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడాటి శ్రీకాంత్ రెడ్డి గారు, బొద్లాపూర్ గ్రామానికి చెందినటువంటి వర్త్య సురేష్ గారు, అదేవిధంగా మండలానికి సెక్రటరీగా కొల్లూరు చక్రధర్ రెడ్డి దోమ మండల వాస్తవ్యులు పాల్గొనడం, అంటే ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా ఈ ఎన్నికైనటువంటి కమిటీకి వీళ్ళు ఎవరైతే ఎన్నికైనరో వారందరికీ కూడా దోమ మండల అధ్యక్షులు
మాలి విజయ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ మండల తరపున వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. నా పేరు ఎరగడపల్లి జగన్. 2 నెలల క్రితం జరిగిన యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో భాగంగా నేను నియోజకవర్గ అధ్యక్షునిగా గెలుపొందడం జరిగింది. నాకు సహకరించిన యువజన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, యువకులకు, నా గెలుపుకు సహకరించిన పెద్దలు గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వికారాబాద్ జిల్లా పరిగి కాన్స్టిట్యున్సీ దోమ మండల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా నూతనంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. దీనికి ఆన్లైన్ ఓటింగ్ పెట్టిండ్రు. ఈ ఆన్లైన్ ఓటింగ్లో 595 ఓట్లతో నేను గెలిచిన. నాకు గెలుపుకు కృషి చేసినటువంటి దోమ మండల యువజన నాయకులు, సీనియర్ నాయకులు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం నాకు మళ్ళీ యూత్ కాంగ్రెస్కు అవకాశించినటువంటి ఎమ్మెల్యే గారికి డాక్టర్ టి తమ్మనగ రామరెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు చక్రధర్ రెడ్డి. గత 2 నెలల క్రితం జరిగినటువంటి యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో నేను జనరల్ సెక్రటరీగా గెలుపొందడం జరిగింది దోమ మండలానికి. నాకు సహకరించినటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులకు మరియు సీనియర్ నాయకులకు, దోమ మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ టి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు వర్తే సురేష్. నాది బుద్లాపూర్ గ్రామం, దోమ మండల్లో. యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో నేను పోటీ చేశాను. నాకు కొన్ని ఓట్లు రావడం జరిగింది. నాకు జనరల్ సెక్రటరీ రావడం జరిగింది. దానికి నాకు సపోర్ట్ చేసిన మండల అధ్యక్షులు విజయన్న గారికి, అలాగే శ్రీకాంత్ అన్న గారికి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నాకు ఓట్లేసిన యూత్ కాంగ్రెస్ ఓటర్లకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నాకు ఇన్ని రోజుల్లోగా నేను కష్టపడడం వల్ల నాకు మండల్లో గుర్తించడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జాతీయ కాంగ్రెస్ ఆదేశాల మేరకు సంస్థాగతంగా యువజన కాంగ్రెస్ కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీకాంత్ రెడ్డి గారు, ఉపాధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన యువజన కాంగ్రెస్ తరఫున ఎన్నికైన అందరికి కూడా మండల కాంగ్రెస్ తరఫున అందరినీ కూడా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా ఎన్నికైన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు కార్యవర్గానికి అందరూ కూడా గ్రహించాల్సింది ఏంటంటే, ఈరోజు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమైన విభాగాల్లో భాగంగా ముఖ్యమైన విభాగం యువజన కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక లాంటి ఈ విభాగం యువజన కాంగ్రెస్ విభాగం. కాబట్టి యువజన కాంగ్రెస్ అంటేనే అందులో ఉండేది యువకులు. కాబట్టి మీ అందరికి కూడా నేను చేసే సూచన ఏంటంటే, ఇప్పుడు రాబోయే రాజకీయాలను శాసించే అన్ని రకాల అవకాశాలు మీకు మాత్రమే ఉన్నాయి. రాజకీయాలు జాతీయంగా, రాష్ట్ర పరంగా చాలా వేగంగా మారుతున్నాయి. కాబట్టి వాటికి ఒక దశను ఇవ్వాలంటే మీరు ఎంత చాకచక్యంగా పనిచేస్తే అంత చాకచక్యంగా పార్టీ ముందరికి పోతుంది. కాబట్టి మీరు గ్రహించి, ఇప్పుడు ఈ సందర్భంగా ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు శబ్దం దానికి ఒక రూపము, ఒక లయను అందిస్తే సంగీతం అవుతుంది. నడక, కదలిక ఏదైతే ఉంటుందో దానికి ఒక రూపము, ఒక లయను కదిలిస్తే నాట్యం అవుతుంది. ఒక గానము, ఒక నాట్యము సమాజానికి ఎంతో ఉన్నతమైన మెసేజ్ని అందించగలుగుతుంది. అదేవిధంగా రాజకీయాల్లో కూడా యువజన విభాగం నిజంగా నైపుణ్యంగా పనిచేస్తే ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించిన రాజకీయాలు మీ చేతి ద్వారా జరుగుతాయనే విషయాన్ని మీరు గ్రహించి చాలా ఉదార స్వభావంతో సమాజం కొరకు పనిచేసే తత్వాన్ని నేర్చుకుని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మీ వంతు కృషి చేయాలని కోరుకుంటాను.